మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఉల్లి చెక్కలు తయారు చేయటం నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు అరకప్పు, బియ్యం పిండి 2 కప్పులు, కారం 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, నూనె 1 కిలో, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొంచెం, ఉప్పు రుచికి తగినంత ఉప్పు, ధనియాలు కొద్దిగా. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. ముందుగా మినపప్పు నానబెట్టి మెత్తగా శుభ్రంగా కడిగి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. దీనిలో ఒక 2 కప్పులు బియ్యం పిండి వేసి బాగా కలపాలి. ఇది బాగా కలిసేలా కలిపి దీనిలో కొద్దిగా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, వేసి బాగా కలపాలి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల ధనియాలు, కొద్దిగా కొత్తిమీర కట్ చేసింది, కరివేపాకు, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన ఉల్లి ముక్కలు ఇవన్నీ వేసి బాగా కలుపుదాం. జీలకర్ర, ధనియాలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలు వేసి బాగా కలపాలి. దీన్ని ఒక ప్లాస్టిక్ షీట్ మీద మనం చెక్కల్లో ఒత్తుకుందాం. చేతికి నూనె రాసుకొని ఇలా చెక్కల్లా ఒత్తుకుంటే చక్కగా ఆయిల్ కాగిన తర్వాత వేసేటప్పుడు తొందరగా ఇవి అంటుకోకుండా, అందుకని ప్లాస్టిక్ కాగితం మీద వేస్తే బాగుంటుంది. ఇలా తయారు చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడి చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ కాగింది కాబట్టి దీనిలో మనం ఇలా షీట్ మీద ఒత్తుకున్న ఉల్లి చెక్కల్ని ఒక్కొక్కటిగా కాగే నూనెలో వేసి బాగా 2 వైపులా కూడా బాగా వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. అంతే, ఎంతో రుచిగా ఈజీగా అయిపోయే ఉల్లి చెక్కలు రెడీ. ఇట్లా వేగిన ఈ ఉల్లి చెక్కల్ని ఒక ప్లేట్లో వేసి సర్వ్ చేద్దాం. అంతే, ఎంతో సింపుల్గా అయిపోయే ఉల్లి చెక్కలు రెడీ.